హాయ్ ఫ్రెండ్స్, నిజానికి మీరు ఎప్పుడైనా ఇలాంటి ట్రక్స్ గురించి విన్నారా? అవి చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తాయి. ఇంకా సాధారణ మనిషి దాని టైర్ దగ్గరికి వెళ్తే ఒక చిన్న పిల్లవాడిలాగా కనిపిస్తాడు. అసలు నిజానికి మన భూమి మీద ఉన్న అతిపెద్ద ట్రక్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేసి నన్ను మన ఎంబీపీ ఫ్యాక్ట్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏం మాత్రం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, క్యాటర్పిల్లర్ 794C. నిజానికి ఈ ట్రక్ చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఈ ట్రక్ క్యాటర్పిల్లర్ కంపెనీది. దీని హైట్ వచ్చి 22 ఫీట్లు ఉంటుంది. ఇంకా దీని లెంత్ వచ్చి 50 ఫీట్ల వరకు ఉంటుంది. ఇంకా ఇది పెద్ద పెద్ద రాళ్ళని తీసుకొని వెళ్తూ ఉంటుంది. పొరపాటున దీని టైర్ కింద ఏదైనా పడింది అంటే అక్కడికక్కడే చనిపోతుంది. ఈ ట్రక్ చాలా పవర్ఫుల్. నెంబర్ 2, నాటిరెక్ MT6300 AC డంప్ ట్రక్. నిజానికి ఈ ట్రక్ చూడడానికి చాలా విశాలంగా కనిపిస్తుంది. ఇంకా ఈ ట్రక్ చూడడానికి కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఈ ట్రక్ పైకి ఎక్కడానికి మనకి ఒక సపరేట్ స్టెప్స్ అనేవి ఉంటాయి. దాని నుంచి దానిపైకి ఎక్కాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న డ్రైవర్ దాన్ని ఆపరేట్ చేస్తాడు. కాకపోతే ఈ ట్రక్ చాలా డేంజరస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏమాత్రం చిన్న పొరపాటు అయినా ఎంత పెద్ద దానైనా నుజ్జు చేసేస్తుంది. ఇంకా దీని హైట్ వచ్చి 51 ఫీట్లు ఉంటుంది. ఇంకా కాకపోతే ఈ ట్రక్ వెళ్ళడానికి చాలా పెద్ద స్పేస్ అనేది తీసుకుంటూ ఉంటుంది. ఈ ట్రక్ లో 4 సిలిండర్ల డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇంకా అన్ని ట్రక్స్ కన్నా చాలా అడ్వాన్స్ గా ఉంటుంది ఈ ట్రక్ ను ఎక్కువగా మైనింగ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. నెంబర్ 3, ఇటాచి EH5000 AC3. ఇలాంటి ట్రక్స్ ని జపానీస్ కంపెనీ తయారు చేస్తుంది. నిజానికి ఈ ట్రక్ చూడడానికి కొంచెం ఆరెంజ్ కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఎక్కువగా మైనింగ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఇది నిజానికి చాలా పెద్ద ట్రక్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇంకా ఈ ట్రక్ ను ఎక్కువగా మంచు ప్రదేశాల్లో యూజ్ చేస్తూ ఉంటారు. దీని బరువు వచ్చి దాదాపు 290 టన్నుల వరకు ఉంటుంది. దీని ఇంజన్ హార్స్ పవర్ వచ్చి 2600 హార్స్ పవర్ ఉంటుంది. ఇంకా దీని లెంత్ వచ్చి దాదాపు 50 ఫీట్ల వరకు ఉంటుంది. ఇంకా వెడతు వచ్చి 28 ఫీట్స్ వరకు ఉంటుంది. నిజానికి ఈ ట్రక్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. నెంబర్ 4, క్యాటర్పిల్లర్ 795F AC. ఈ ట్రక్ ని క్యాటర్పిల్లర్ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. ఇది చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తుంది. దీని దగ్గరికి ఎవరైనా మనిషి వెళ్ళాడు అంటే దాని ముందర చాలా చిన్నగా కనిపిస్తూ ఉంటారు. క్యాటర్పిల్లర్ కంపెనీ చాలా పెద్ద పెద్ద ట్రక్స్ ని తయారు చేస్తూ ఉంటుంది. నిజానికి ఈ ట్రక్ ని ఎక్కువగా మట్టి మోయడానికి, రాళ్ళని మోయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. దీని హైట్ వచ్చి దాదాపు 50 ఫీట్ల వరకు ఉంటుంది. ఇంకా దీని విడ్త్ వచ్చి 30 ఫీట్స్ వరకు ఉంటుంది. నిజానికి దీని ఆకారం చూడడానికి చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. నిజానికి మన భూమి మీద ఉన్న అన్ని ట్రక్స్ లలో ఈ ట్రక్ కూడా చాలా పెద్దది అని చెప్పుకోవచ్చు. ఈ ట్రక్ హార్స్ పవర్ వచ్చి 3600 హార్స్ పవర్ ఉంటుంది. దాదాపు ఈ ట్రక్ 313 టన్నుల వరకు వెయిట్ ని మోస్తూ వెళ్తుంది. నెంబర్ 5, కొమాన్సు 960 E2. దీని లెంత్ వచ్చి 50 ఫీట్ల వరకు ఉంటుంది. దీని వెడతు వచ్చి 30 ఫీట్లు ఉంటుంది. ఈ ట్రక్ ని నార్మల్ రోడ్ల మీద అసలు యూజ్ చేయరు. ఎక్కువగా పెద్ద పెద్ద కొండల్లో రాళ్ళని మోసుకొని వెళ్ళడానికి యూజ్ చేస్తూ ఉంటారు. పొరపాటున ఈ ట్రక్ రోడ్డు పైనకి వచ్చింది అంటే వెహికల్స్ పోవడానికి అస్సలు వీలు ఉండదు. రోడ్డు మొత్తం ఈ ట్రక్కే అవుతుంది. ఈ ట్రక్ దాదాపు 300 టన్నుల వెయిట్ ని మోసుకొని వెళ్తూ ఉంటుంది. ఈ ట్రక్ లో 5000 లీటర్ల డీజిల్ ని స్టోర్ చేసుకుంటుంది. నెంబర్ 6, బెలాన్స్ 75600. నిజానికి ఈ ట్రక్ చూడడానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. నిజానికి ఈ ట్రక్ మన భూమి మీద ఉన్న అతిపెద్ద ట్రక్స్ లో ఇది కూడా ఒకటి. ఈ ట్రక్ 350 టన్నుల వరకు వెయిట్ ని మోసుకొని వెళ్తుంది. ఈ ట్రక్స్ ని ఎక్కువగా మైనింగ్ లో యూజ్ చేస్తూ ఉంటారు. పెద్ద పెద్ద రాళ్ళని మోసుకొని వెళ్తుంది ఈ ట్రక్. నెంబర్ 7, కొమస్టూన్ 980 E4. ఈ ట్రక్ ని అమెరికా కంపెనీ తయారు చేస్తుంది. ఈ ట్రక్ దాదాపు 400 టన్నుల వరకు వెయిట్ ని మోసుకొని వెళ్తుంది. ఈ ట్రక్ అన్ని ట్రక్కుల కన్నా చాలా డిఫరెంట్. ఎలా అంటే నార్మల్ ట్రక్స్ డీజిల్ తో పనిచేస్తే ఈ ట్రక్ ఎలక్ట్రిక్ తో పనిచేస్తుంది. ఈ ట్రక్ యూజ్ చేయడం వలన వాతావరణానికి కూడా ఎలాంటి హాని ఉండదు. ఈ ట్రక్ ని ఎక్కువగా మట్టిని మోయడానికి యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రక్ ని పూర్తిగా హై టెక్నాలజీతో యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ట్రక్ లెంత్ వచ్చి 51.7 ఫీట్ల వరకు ఉంటుంది. ఇంకా దీని విడ్త్ వచ్చి 32.10 ఫీట్స్ వరకు ఉంటుంది. నిజానికి ఈ ట్రక్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కాకపోతే మోస్ట్ డేంజరస్ ట్రక్ అని కూడా చెప్పుకోవచ్చు. నెంబర్ 8, లెబొరేటరీ T284. ఈ ట్రక్ ను జర్మనీ కంపెనీ తయారు చేస్తూ ఉంటుంది. దీని హైట్ చూడడానికి ఒక డబుల్ డెక్కర్ బస్సు లాగా కనిపిస్తూ ఉంటుంది. ఈ ట్రక్ 363 టన్నుల వెయిట్ ని మోసుకుంటూ వెళ్తుంది. దీని హైట్ వెడతు వచ్చి 50 ఫీట్ల వరకు ఉంటుంది. నిజానికి ఈ ట్రక్ చాలా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. నిజానికి ఈ ట్రక్స్ మనకి మైనింగ్స్ లో కనిపిస్తాయి. కాకపోతే చాలా అరుదుగా కనిపిస్తాయి. నెంబర్ 9, క్యాటర్పిల్లర్ 797. ఈ ట్రక్ లిస్ట్ లో ఈ క్యాటర్పిల్లర్ ట్రక్ కూడా వస్తుంది. ఈ ట్రక్ చూడడానికి చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలాగా కనిపిస్తుంది. దీని టైర్ వచ్చి 3 మీటర్ల కన్నా ఎక్కువ పొడవు ఉంటుంది. ఈ ట్రక్ ను ఎక్కువగా మైనింగ్స్ లో యూజ్ చేస్తూ ఉంటారు. దాదాపు 363 టన్నుల వెయిట్ ని మోసుకుంటూ వెళ్తుంది. ఇంకా ఈ ట్రక్ రోడ్డు పైన రోడ్ లోడర్ లాగా పనిచేస్తుంది. దీని ఇంజన్ వచ్చి 4015 హార్స్ పవర్ ఉంటుంది. పొరపాటున ఈ ట్రక్ కింద ఏదైనా పడింది అంటే
అక్కడికక్కడనే చనిపోతుంది. అంత పవర్ఫుల్ గా ఉంటుంది ఈ ట్రక్. నెంబర్ 10 బెలాస్ 75710. నిజానికి ఈ ట్రక్ చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది, కాకపోతే మోస్ట్ పవర్ఫుల్ ట్రక్. పొరపాటున ఈ ట్రక్ రోడ్ పైకి వెళ్ళింది అంటే చాలా వెహికల్స్ అనేటివి ఆగిపోతూ ఉంటాయి. నిజానికి మన భూమి మీద ఉన్న అతిపెద్ద ట్రక్ ఏదైనా ఉంది అంటే ఈ ట్రక్ మాత్రమే. దీని లెంత్ వచ్చి దాదాపు 67 ఫీట్ల వరకు ఉంటుంది. ఇంకా దీని విడ్త్ వచ్చి 32 ఫీట్స్ వరకు ఉంటుంది. ఈ ట్రక్ కి మొత్తం 8 పయ్యాలు ఉంటాయి. ఆ టైర్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. దాదాపు ఈ ట్రక్ 500 టన్నుల వరకు వెయిట్ ని మోసుకుంటూ వెళ్తుంది. ఈ ట్రక్ ఒక డీజిల్ ఇంజన్ తో పనిచేస్తుంది. ఒకసారి ఈ ట్రక్ కి ఫుల్ ట్యాంక్ చేశాము అంటే 100 కిలోమీటర్స్ వరకు వెళ్తుంది. ఈ ట్రక్ ని ఎక్కువగా ఓపెన్ మైనింగ్ లో యూజ్ చేస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఇంతవరకు ఎప్పుడు చూడని టాప్ 10 డేంజరస్ ట్రక్స్ గురించి తెలుసుకున్నారు. ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఏం మాత్రం లేట్ చేయకుండా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.